బిఎండబ్ల్యూ ఏంటి కార్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? కాదు. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇందాకే ట్రైలర్ వచ్చింది. ఎలా ఉందిరా అంటే ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. సో టెంప్లెట్ అయితే చాలా సినిమాల్లో చూసాం. ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఇరుక్కోవడం, ఒకరి గురించి ఇంకొకరి దగ్గర దాచిపెట్టడం, ఈ మ్యాటర్ ని ఎవడో ఒకటి రివీల్ చేయాలని చూస్తుంటాడు. అందులోంచి వచ్చే ఫన్, ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సీన్, ఇలా చాలా సినిమాలు ఉంటాయి. నాగార్జున గారిది ఒక సినిమా ఉంటది, ఆవిడ మా ఆవిడ అని. నాకైతే ఈ టెంప్లెట్ అనగానే ఫస్ట్ ఆ సినిమా గుర్తొచ్చింది. మీకు కూడా ఏదో ఒక సినిమా గుర్తొచ్చింటది కదా, అదొకసారి కింద చెప్పండి, తెలుసుకుందాం. సో సేమ్ టెంప్లెటే, బట్ డిఫరెన్స్ ఏంట్రా అంటే రవణ ఇలాంటి సినిమా చేయడం. ట్రైలర్ లోనే ఫస్ట్ లో మాస్ చాలా చేశాను, ఈసారి కొంచెం రూట్ మార్చాను అన్నట్టు హింట్ కూడా ఇచ్చారు. ఫైనలీ నేనైతే కొంచెం హ్యాపీ అయ్యా, కొంచెం సటిల్ రోల్ లో కనబడుతున్నాడు. అండ్ ఇంకో ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఏంట్రా అంటే నాకు కిషోర్ తిరుమల గారు, ఆయన రైటింగ్ అంటే చాలా ఇష్టం నాకు. డైలాగ్స్ చాలా బాగా రాస్తారు ఆయన. నేను శైలజ కావచ్చు, చిత్రలహరి గాని నా ఫేవరెట్ సినిమాలు. ఇందులో కూడా బుక్ మై షో డైలాగు, ఆ జనరేటర్ లో షుగర్ పోయడం, అర్జున్ రెడ్డి ఇమిటేషన్, ఇలాంటి హిలేరియస్ బిట్స్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందిరా అంటే రొటీన్ టెంప్లెట్ కదా, ప్రతి సీన్ ఎంటర్టైన్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. ఏ మాత్రం బోర్ కొట్టినా మిస్ఫైర్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ. ఎంటర్టైన్మెంట్, డ్రామా వర్కౌట్ అయితే చాలు, హిట్ అయిపోద్ది. ఓవరాల్ గా డీసెంట్ ట్రైలర్ అండ్ పండక్కి తగ్గ సినిమాలా ఉంది. చూద్దాం. నేను విన్నది ఏంటంటే రవణ ఈ సినిమాకి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదంట, బట్ సినిమా మాత్రం పండక్కి రావాలి అని ఫిక్స్ అయ్యారంట. చూద్దాం. నా ఎక్స్పెక్టేషన్ అయితే రవణ కమ్బ్యాక్ ఇచ్చేయాల్సిన అవసరం లేదు, కానీ డీసెంట్ సినిమా ఇస్తే చాలు. సో అది మీకెలా అనిపించింది ట్రైలర్? మీ థాట్స్ ఏంటో కింద చెప్పండి.